ఉల్లిగడ్డ పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు పెసరపప్పు, ఒక పెద్దది ఉల్లిగడ్డ, కొత్తిమీర, నూనె తగినంత, ఉప్పు తగినంత, ఒక 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పప్పుని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా కొద్దిగా వేగాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకొద్దిసేపు వేయించుకున్నాం. ఇది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఇది 1 గంట సేపు నానబెట్టుకుందాం బాగా కలుపుకొని. ఇది ఇప్పుడు గంట దాకా నాననిచ్చి తర్వాత వండితే ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో అది వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. పప్పుని బాగా కలుపుకొని నానబెట్టుకున్నాము. బాగా నానింది. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. బాగా ఉడుకుతుంది. దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాం. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ పోయకుండానే ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి దానిపైన ఎక్కడ పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల పప్పు బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక తీసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు పప్పు బాగా ఉడికింది. దాంట్లో కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ పెసరపప్పు రెడీ అయ్యింది. ఇది అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.